చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మేము చాలా డెమోక్రటిక్ గా ఉన్నామంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. సభలో సబితమ్మ, సునీత లక్ష్మారెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టి సమాధానం మాత్రమే చెప్పారంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. నర్సాపూర్లో 2018లో ఎన్నికల ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా రేవంత్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ కోర్టులకు తిరుగుతున్నారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయు, దగ్గరుండి ప్రచారం చేస్తా అంటూ కూడా సబిత అప్పట్లో తనకు మాట ఇచ్చారని, అలాగే తనకు పార్టీ టికెట్ దక్కగానే పార్టీ మారారు అంటూ కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నర్సాపూర్లో సునీతమ్మను నేను ప్రచారంకు వెళితే నేను పోటీ చేసేటప్పుడు వెళ్లిపోయారంటూ కూడా వివరించే ప్రయత్నం చేశారు. ఇక సబితమ్మకు ఇంత ఆవేదన చెందితే కేసీఆర్, హరీష్ రావు ఎందుకు రాలేదు, సభకు వచ్చి వెంటనే మాట్లాడాలి కదా అంటూ కూడా ఆయన సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు కేసీఆర్ కు బాధ్యత లేదా అంటూ కూడా ఆయన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అంటే ప్రేమ లేదు, అధికారం లేకపోతే సభకు రాను అంటున్నారంటూ కూడా సభలో మాకంటే వాళ్లే ఎక్కువ మాట్లాడారు, ఈ హౌస్ చాలా ప్రజాస్వామ్యంగా నడుస్తోంది అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా వివరించారు. చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మేము చాలా డెమోక్రటిక్ గా ఉన్నామంటూ కూడా ఆయన వివరించారు. సభలో సబితమ్మ, సునీత లక్ష్మారెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం మాత్రమే చెప్పారని, అయితే నర్సాపూర్లో 2018లో ఎన్నికల ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా రేవంత్ రెడ్డి సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇప్పటికీ ఆ కేసులకు సంబంధించి కోర్టులకు తిరుగుతున్నారని, మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయమని, దగ్గరుండి ప్రచారం చేస్తా అంటూ కూడా అప్పట్లో సబితమ్మ మాట ఇచ్చారని, అయితే టికెట్ రాగానే సబిత పార్టీ మారిపోయారంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మరోవైపు నర్సాపూర్లో సునీతమ్మ నేను ప్రచారంకు వెళితే నేను పోటీ చేసేటప్పుడు వెళ్లిపోయారంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సబితమ్మకు ఇంత ఆవేదన చెందితే కేసీఆర్, హరీష్ రావు ఎందుకు రాలేదు అంటూ కూడా సూటిగా ప్రశ్నించారు. సభకు వచ్చి మాట్లాడాలి కదా అంటూ కూడా కేసీఆర్ కు బాధ్యత లేదు అంటూ కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ప్రజలంటే ప్రేమ లేదు, అధికారం లేకపోతే సభకు రాను అంటున్నారంటూ కూడా గుర్తు చేశారు. సభలో మాకంటే వాళ్లే ఎక్కువ మాట్లాడారని, ఈ హౌస్ చాలా ప్రజాస్వామ్యంగా నడుస్తోందంటూ కూడా గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. చర్చలకు అవకాశం ఇస్తున్నామంటూ కూడా గుర్తు చేశారు. కొద్దిసేపటి క్రితం చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో మేము చాలా డెమోక్రటిక్ గా వెళుతున్నామంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. సభలో సబితకు, సునీత లక్ష్మారెడ్డిలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానం మాత్రమే చెప్పారంటూ కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. అయితే నర్సాపూర్లో 2018లో ఎన్నికల ప్రచారానికి వెళితే తనపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా గుర్తు చేశారు. ఇప్పటికీ ఆ కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారంటూ కూడా రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. మరోవైపు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయి, దగ్గరుండి ప్రచారం చేస్తా అంటూ కూడా సబిత అప్పట్లో తనకు మాట ఇచ్చారని, అయితే టికెట్ ప్రకటించగానే సబితమ్మ పార్టీ మారిపోయారంటూ కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రేవంత్ రెడ్డి.